అసలు ఈ టెండర్లు పిలవడం ఇవన్నీ మానేసి శుభ్రంగా ఓ 100 కోట్ల రూపాయల పని ఉంది, దాన్ని ఒక 20 పనులుగా డివిజన్ చేసేసి తలా 5 కోట్ల రూపాయల పనులు పెట్టేసేసి, అవసరమైతే ఒకరికి 4 కోట్లు, ఒకరికి 5 కోట్లు, ఒకరికి 6 కోట్లు ఇట్లా పెట్టేసేసి 6 కోట్ల రూపాయల పనులేమో తెలుగుదేశం వాళ్ళకి, 4 కోట్ల రూపాయల పనులేమో జనసేన వాళ్ళకి, 2 కోట్ల రూపాయల పనులేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇచ్చేసుకుంటే పోతుందేమో. ఇదేంటి రాజ్యాంగ విరుద్ధం కదా అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే. తాజాగా వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే నంద్యాల దగ్గర సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తుంది, కస్తూర్బా పాఠశాలలకు సంబంధించి టెండర్లు వేశారట. ఆ టెండర్లలో ఒకళ్ళు L1గా శ్రీ శ్రీనివాస ట్రేడర్స్కి కేటాయిస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు పొలిటికల్ ఒత్తిడి తెచ్చేటప్పటికి తలా ఇంతని డివిజన్ చేశారట. నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బా బాలికల వసతిగృహాలు, 19 మోడల్ పాఠశాలలు అంటే మొత్తం 46 కిరాణా సరుకులు ప్రొవిజన్, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ సరఫరా చేయడం కోసం సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు డిసెంబర్ 21 టెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఏడాదికి ప్రొవిజన్స్కి 6.43 కోట్లు, కూరగాయలకి 1.75 కోట్లు, పళ్ళకి 96.49 లక్షల, ఎగ్స్కి 96.49 లక్షల, చికెన్కి 75.68 లక్షలుగా టెండర్లో పేర్కొంటే తక్కువ ధర కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇస్తామని నోటిఫికేషన్లో చెప్పారు. టెండర్ వేయొద్దని అధికార పార్టీ నేతలు బెదిరింపులు దిగినప్పటికీ ఇద్దరు టీడీపీ నేతలే సహా 9 మంది టెండర్లో పాల్గొని 1 KGBG వసతిగృహం, 1 మోడల్ స్కూల్కి కలిపి నెలకి కోట్ చేశారు. గత నెల 31 టెండర్ ఓపెన్ చేసిన తర్వాత 2,71,731 ధరను కోట్ చేసి శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ L1గా నిలిచింది. అయితే తమ వారికి ఈ కాంట్రాక్ట్ రాకపోవడంతో ఇది 2,71,00,000 అనుకోండి. జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో L1గా నిలిచిన శ్రీ శ్రీనివాస ట్రేడర్స్కి 16, L4 శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్కి 15, L7 KVR ఆగ్రోస్కి 15 పాఠశాలలు చెప్పిన విభజించి కాంట్రాక్ట్ కేటాయించినట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించడం కలకలం రేగింది. జిల్లా పర్చేసింగ్ కమిటీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికార పార్టీ నేతలు ఒత్తిడికి తలగ్గి టెండర్ ప్రక్రియ మార్చేశారని టెండర్లో పాల్గొన్నవాడు ఆరోపిస్తున్నారు. చికెన్ టెండర్ను ఓపెన్ చేయకుండానే KVR ఆగ్రోస్ కట్టబెట్టారని అసలు ఆ సంస్థకు అర్హత లేదని చెప్తున్నారు. ఇలా ఏకపక్షంగా కేటాయించాలనుకున్నప్పుడు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. కాగా శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ మాత్రమే సరుకుల సరఫరా ప్రారంభించగా మిగతా 2 సంస్థలు ఇంకా మొదలుపెట్టలేదు. టెండర్లో అవకతవకల విషయమై జేసీ విష్ణుచరణ్ని సంప్రదిస్తే L1 కోట్ చేసిన మొత్తానికి తాము కూడా ప్రొవిజన్స్ సరఫరా చేస్తామని L4, L7 ముందుకు రావడంతో అందరికి కలిపి కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. చికెన్ టెండర్లో మిగతా వాళ్ళంతా రింగ్ అయినట్టు తెలియడంతో అలా చేశామని చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఈ గొడవలన్నీ లేకుండా తెలుగుదేశంలో ఒక 4-5 పోటీ పడితే లాటరీ తీసి ఇవ్వటం లేదా తలా కొంచెం పంచిపెట్టడం, జనసేన వాళ్ళు ఎవరైనా పోటీకి వస్తే వాళ్ళకు ఇప్పుడు ఆ లెక్క ఉంది కదా పర్సంటేజ్ 15% జనసేనకి, 5% భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు కదా పదవుల్లో, అట్లాగే టెండర్లలో కూడా అలా ఇచ్చేస్తే పోతుందేమో.